ఏకంగా అని చెప్పి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనిపించినా వెంటనే ఆ మనిషి గొంతు పట్టుకోవడం, ఆ నులిపేయడము, ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగల. ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజం వేస్తూ ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. మన ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఎలా ఇరికించాలి అని చెప్పి, ఆ కేసుల్లో ఎలా ఇరికించాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పి చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తూ ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. వంశీ అని ఇప్పటికి నెలన్నర అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు. ఇంకొక దళితుడు ఎక్స్-ఎంపీ నందిగామ సురేష్ పాపం నెలన్నర రోజులు పాపం జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు. మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా 3 నెలలు 4 నెలలు తిరగకపోతే మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు. వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడని కూడా చూడుకోకుండా ఆ మనిషిని ఈయనే తిడతాడు. ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి ఈయన ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అది ఈరోజు ఇంత దారుణంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఇలాంటి పాలన చూసిన తర్వాత చెప్తా ఉన్నా, ఆ బాధలో నుంచి చెప్తా ఉన్నా, ఏదైతే మీరు ఎత్తుతా ఉన్నారో తప్పుడు సాంప్రదాయాన్ని నాటుతా ఉన్నారు. రైట్. ఇది విద్యాసాగర్ గారు, సప్త సముద్రాల అవతల దాకుండా విదేశాలకు పోయినా వదిలేదే లేదు, సినిమా చూపిస్తానంటున్నారు. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు అట్లాగే మిత్రులిద్దరికి కూడా నా నమస్కారం. ఈ బుడబొక్కల మాటలన్నీ మేము ఆల్రెడీ గతంలో వినేసాం. ఈ బుడబొక్కల మాటలతో బెదిరేది లేదు, అయ్యేది లేదు. ఈ గినిమాలు ఆయన ఏది మాట్లాడుతున్నాడో ఆల్రెడీ ఆయన ట్రైల్ చేశాడు. ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడో మాకైతే అర్థం కావటం లేదు. ఎవడు చంపాడు, ఎవడు కొట్టాడు అనేది రాష్ట్రం మొత్తం 5 సంవత్సరాలు చూసింది. చూసిన తర్వాతనే నీకు 150 సీట్లు ఇచ్చిన. నువ్వు ఇట్లాగే మాట్లాడు, నీకు ఈ పక్కన ఇంకొకటి తీసేసి ఒకటి పెడతారు నీకు. నేను అది చేసేస్తా, సినిమా చూపిస్తా, అరాచకం చేస్తా, అంతకంత తీర్చుకుంటా అని చెప్పి మాట్లాడు. ప్రజలు అది సహించకనే నీ 11 ఇచ్చారు. నువ్వు ఇట్లా మాట్లాడితే ఆ ఒకటి తీసేసి ఒకటి పెడతారు. ఎవడి కేసులు, నందిగామ సురేష్ మీద ఎవడి మీద కేసులు పెట్టాడు? ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం 2019-24 కాదా? ఈ రోజు నువ్వు ఎస్సీల కేసులు పెట్టారని చెప్పేసి నంగనాచి మాటలు మాట్లాడతావా? అమరావతి రాజధాని రైతులు ఉద్యమం చేస్తుంటే, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే డ్రోన్లు ఎగరేసిన నీచ చరిత్ర నీ ప్రభుత్వానికి. అమాయకుల మీద, దళితుల మీద బూటకాలు తీసి తొక్కిచ్చినావు, లాఠీ చార్జ్ చేయించినావు. ఆ పాపాలని తగిలే నువ్వు ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. 11 సీట్లకు పరిమితం అయిపోయి ఉంటుంది. నువ్వు అంతకంటే పెద్ద పాపాలు చేస్తాను, అంతకంటే పెద్ద ఘోరాలు చేస్తానంటే ఆ 11లో కూడా ఒకటి తీసేసి ఒకటే పెడతారు నీకు. ఇప్పటికన్నా నీలో మార్పు వచ్చి నువ్వు మారి, నేను ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే వచ్చేనే చచ్చేది లేదు, కనీసం ప్రజలకన్నా చెప్పాలా. వస్తే ప్రజల్ని సుఖశాంతులతో, మనశ్శాంతితో, ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ని నేను మెయింటైన్ చేస్తానని చెప్పాల్సింది పోయి ఏం చెప్తున్నాడంటే, అంతకంటే అంత ఎక్కువ చూపిస్తా, సినిమా చూపిస్తా, సముద్ర అవతలంటే లాక్కొని వస్తా, వాడిని వేసి తొక్కుతా, నరుకుతా, చంపుతా. ఇదా పబ్లిక్ మీటింగ్లను లీడర్లకి ఇవ్వాల్సినటువంటి లెక్చర్?
ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిని ఈ రకంగా ఇంతవరకు మాట్లాడా? ఇప్పుడు కేసుల గురించి గుర్తు వచ్చినాయా? వంశీ నేర చరిత్ర నీకు తెలియదు? నందిగం సురేష్ నేర చరిత్ర నీకు తెలియదు? ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ నేర చరిత్ర నీకు తెలియదు? నువ్వు మద్య కుంభకోణం చేయలా? మద్య కుంభకోణం అనేది ఈరోజు కొత్తగా వచ్చిందా? గత 5 సంవత్సరాల నుంచి కల్తీ మద్యమో తాగి చచ్చిపోయారు అని చెప్పింది నెత్తినోరు అన్ని మీడియాలు, ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ అన్ని మీడియాలు. ఇదెక్కడ మద్యము, ఇదెక్కడ క్వాలిటీ, ఇదెక్కడ రేట్లు, ఈ కంపెనీలు ఏంది, ఈ కథ ఏంది, ప్రభుత్వం మద్య దుకాణాలు నిర్వహించడం ఏంది? నిర్వహించారే అనుకో, కొన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లాగా నిర్వహించారే అనుకో, టీచర్ల దగ్గర వాళ్ళ దగ్గర అమ్మకాలు చేయించడం ఏంది, కాపలా. సరే, ఇప్పుడు ఏంటి మద్యం కుంభకోణం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా? జరుగుతున్న ప్రచారం ఇది. ఒకటండి, మద్యం కుంభకోణం అనేది కొత్తగా వచ్చింది కాదు. మనం అటెన్షన్ గా మనం అన్ని చూస్తే గత 5 సంవత్సరాల నుంచి మద్యం గురించి మనం అన్ని మీడియాలో మాట్లాడాం.